So, what is your feeling now? Pramila Garu, namaste, welcome. Thank you, sir. Thank you Happy very much. birthday to your inner child. Happy birthday to your inner Thank you, child. sir. I dance for just now. I రెండు enjoyed, sir. రెండు అవుతున్నాయి బర్త్డే Reminding, as well as but birthday for your inner child. Thank you. connecting the sir. One more thing. So my mother is now out of danger. Wow. Wow. All So your blessings nice. will So become. nice. So So happy. So happy. thank you, everyone. Thank you, everyone. She is out of danger. She is looking. చూస్తున్నారు. మీరు ఈ రోజంతా తన గురించి చాలా హీలింగ్ చేశారు. థ్యాంక్ యూ సో చాలా మచ్. నేను మా మదర్ కోసమే మొత్తం నేను చేసేదంతా మా మదర్ అయితాక నాతో పాటు మా మదర్ తనైతే నేను అయిపోతాను ఆటోమేటిక్ అది ఎగ్జాక్ట్లీ. సేమ్ థ్యాంక్ యూ బ్లడ్ సో బికాస్ మచ్. ఆఫ్ సేమ్. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా ఐఎమ్ సరెండర్ టు యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లెట్స్ థ్యాంక్ యూ ఆల్ గివ్ థ్యాంక్ యూ బ్లెస్సింగ్స్ టు ప్రమిళ గారు. థ్యాంక్ యూ మోర్ థ్యాంక్ యూ పవర్ టు థ్యాంక్ యూ. యూ సో మచ్ అమ్మగారికి కూడా చాలా Madam, more బ్లెస్సింగ్స్. power to you, more power to you. Power to you, More power to you, power to you, more Pramila power to Garu. you. Power to you. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ ఇన్నర్ చైల్డ్కి కొద్దిగా ఒక ట్రీట్ ఇవ్వండి. ఓకే, అండ్ బర్త్డే ట్రీట్ యాజ్ వెల్ యాజ్ ఇన్నర్ చైల్డ్ ట్రీట్. ఓకే, ఈరోజు అందరూ ఫోటో పెట్టాలి మన యొక్క గ్రూప్లో. ఓకే ఎవ్రీవన్. సో బయటికి వెళ్ళండి, మంచి ఐస్ క్రీమ్ తినండి లేదా ఒక చాక్లెట్ తినండి. గో విత్ యువర్ చిల్డ్రన్ అండ్ గో విత్ యువర్ ఫ్యామిలీ. సెలబ్రేట్. చాలాసార్లు మనం సెలబ్రేషన్ మర్చిపోతాం, రైట్? సో డోంట్ మిస్ ఇట్ టుడే. ఎస్, సంధ్య గారు ఎలా అనిపిస్తుంది ఈరోజు? చాలా హీలింగ్ జరిగింది. హౌ ఆర్ యు ఫీలింగ్ చాలా నౌ? బాగుంది సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మొత్తం ఈ రోజు అని కాదు సార్, నేను 11th రోజు జాయిన్ అయ్యాను. ఎగ్జాక్ట్ 10th రోజు జాయిన్ అయ్యాను. 11th నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఓపెన్ డైలీ ఒక ట్రాన్స్ఫర్మేషన్, డైలీ ఒకటి. ఫస్ట్ డే నేను ఎంత ఎంబారస్ గా ఫీల్ అయ్యానో మీకు ఆల్రెడీ మెసేజ్ పెట్టాను. కానీ అప్పుడున్న థాట్ ఇప్పుడు అస్సలు లేదు నాకు. ఇవాళ ఇప్పుడు కంప్లీట్ అయినప్పుడు ఇంకా చాలా చేంజ్ అయిపోయినా తెలుసు. నాకు తెలుస్తుంది నేను ఇంకా ఎవ్రీ డే చేంజ్ మీరు అవుతాను. ప్రతిరోజు ఇంకొక లెవెల్ ముందుకెళ్తారు ప్రతిరోజు, ఎవ్రీ డే. ఎస్ సార్, ఖచ్చితంగా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ క్లాసెస్, ఈ కోర్సెస్ ఇట్లా ఉంటాయని. అసలు ఏంటో కూడా నాకు తెలియదు. కానీ నిజంగా నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ లాట్. ఫ్రెండ్స్, సంధ్య గారు షీ ఈజ్ అమేజింగ్ పర్సనాలిటీ విత్ చాలా ట్రామా క్యారీ చేస్తూ షీ ఈజ్ హీలింగ్ లాడ్ ఆఫ్. అక్కడ ఇలాంటి కోర్సెస్కి వస్తున్న వాళ్ళు చాలామంది అలాంటి ట్రామాతో వస్తారు. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ వాట్, ఇలాంటి కమ్యూనిటీలో ఎవరు మనం జడ్జిమెంట్ చేయరు. ఎవరు మనం జడ్జ్ చేయకుండా అందరూ అన్కండిషనల్ లవ్ని ఇస్తారు కాబట్టి మనం హీల్ అవుతున్నాం. సో అందరూ సెండ్ అన్కండిషనల్ లవ్ టు గాయత్రి గారు, సంధ్య గాయత్రి గారు. అన్కండిషనల్ లవ్ టు యూ. మోర్ పవర్ టు యూ. సో ఫ్రెండ్స్, చాలామంది కమ్యూనిటీలో షేర్ చేసుకోరు, బట్ పర్సనల్గా నాకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఐ ట్రూలీ అప్రిషియేట్. ఎందుకంటే అంత పెయిన్లో కూడా మీరు మీరు హీలింగ్ అవ్వడానికి రెడీగా ఉండి బయటకు వస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఇలాంటి టైంలోనే మనకు ఈ యొక్క పాజిటివ్ కమ్యూనిటీ, ఇలాంటి కోర్సెస్ చాలా అవసరం. యా, థ్యాంక్ యూ. మోహన్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ ఆర్ యూ? సూపర్ గా, చాలా పీస్ఫుల్ గా ఉంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీతో పాటు కౌశలేష్ ని కూడా హీల్ చేస్తున్నారు మీరు. తనే నన్ను హీల్ చేస్తారు. అయినో కరెక్ట్. ఎలా అనిపించింది ఈ రోజంతా కూడా ప్రాసెస్? చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా అద్భుతంగా ఉంది. సో ఈ రోజు యాక్చువల్ గా లాస్ట్ 10 days గా వేరే ప్లాన్ లో ఉన్నాం సార్, 8 to 9. అది మీరు ప్రోగ్రామ్ చెప్తానే అది ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోయింది సార్. ఓకే ఫైన్. ఓ, నేను ఆ రోజు మీకు మెసేజ్ కూడా పెట్టాను సార్, ఈ వీక్ అటెండ్ అవ్వలేదు సార్ అనేసి పెట్టాను. ఓకే, ఆ ప్రోగ్రామ్ ఆటోమేటిక్ అదే పోస్ట్ పోన్ అయిపోయింది. ఈ రోజు కూడా యాక్చువల్ గా వేరే మీటింగ్ ఉంది సార్, 3 hours. అది రేపటికి పోస్ట్ పోన్ అయింది ఓ సార్. దట్స్ గ్రేట్. అందుకనే మీరు ఇక్కడ ఉన్నారు. వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ మోర్ పవర్ టు యూ. ప్రాపర్ గా మీ గోల్ ఏంటో, మీ పర్పస్ ఏంటో చూడండి. ఇన్నర్ చైల్డ్ తో సపోర్ట్ తీసుకోండి. ఇన్నర్ చైల్డ్ విల్ హెల్ప్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ Thank సార్. you. థ్యాంక్ యూ. యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. గుర్తుంచుకోండి, యు ఆర్ నౌ కాన్ఫిడెంట్, యు ఆర్ గ్రేట్ ఎట్ కమ్యూనికేషన్, యు ఆర్ స్మార్ట్, యు ఆర్ గుడ్ ఎట్ మార్కెటింగ్, యు ఆర్ గుడ్ ఎట్ సెల్లింగ్. రిమెంబర్ దిస్. ఓకే, సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ. ఎస్, అనిల్ గారు ఎలా అనిపిస్తుంది ప్రాసెస్ అంతా కూడా? మీరు ఈరోజు జాయిన్ అయ్యారు, బట్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ఇంత టైము యాక్చువల్లీ మార్నింగ్ నేను 10:30కి జాయిన్ అయ్యాను. 9 అది బిఫోర్ మర్చిపోయా. 10:30కి జాయిన్ అయ్యాను. కానీ ఈవినింగ్ 6 వరకు పెట్టాడా ఏం ఉంటుంది అనుకున్నాను. కానీ
ఈ టయాన్ని తెలియకుండానే వెళ్ళిపోయింది. రైట్. ఒక హ్యాపీగా ఎంత ఈజీగా వెళ్ళిపోయిందంటే అంత ఈజీగా వెళ్ళిపోయింది. ఈ లాస్ట్ ఈ మెడిటేషన్, ఇన్నర్ చైల్డ్, అమ్మా నాన్నది, ఈ ఇదంతా ఈ మెడిటేషన్ చాలా డీప్ లో వెళ్ళిపోయింది. ఎంత డీప్ కి వెళ్ళిందంటే అంత డీప్ కి వెళ్ళింది. చాలా హ్యాపీనెస్ అనిపించింది సార్. గుడ్. చాలా హీలింగ్ అనేది చాలా జరిగింది. సో హ్యాపీనెస్. ఈ హీలింగ్ యొక్క ఎఫెక్ట్ మీ హెల్త్ పైన ఉంటుంది, మీ రిలేషన్షిప్ పైన ఉంటుంది, మీ మనీ ఏరియా పైన ఉంటుంది. అన్ని కూడా మన రిఫ్లెక్షన్, మన ఇన్నర్ చైల్డ్ రిఫ్లెక్షన్. సో కాన్ఫిడెంట్గా యాక్షన్ తీసుకోండి. హీలింగ్ చేస్తున్నారు, పవర్ఫుల్ హీలింగ్ చేస్తున్నారు. సో బీ హ్యాపీ. మోర్ పవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ ఎవ్రీ ఫ్రమ్ మీరు ఈ నాలెడ్జ్ని నేర్చుకొని 1,00,000 హీలర్స్ని క్రియేట్ చేసే ప్రాసెస్. అండ్ ప్రతి ఇంట్లో కూడా మన హీలర్స్ వెళ్ళాలి. ఈజ్ ఇట్ ఓకే ఎవ్రీబడి? మీరందరూ కూడా ఒక హీలర్గా మారి ఎంతోమందిని హీల్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ. ఎస్, నాగేష్ గారు ఎలా అనిపిస్తుంది? సార్ ఆసం సార్. Super. యాక్చువల్గా టైము తొందర అయిపోయిందనే ఫీలింగ్ ఉంది ఫస్ట్. ఓకే. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండనే ఫీలింగ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అయితే మేము వండర్ఫుల్గా హీల్ చేసుకుంటున్నాం సార్. సూపర్. మీతో దాదాపు ఒక 2 ఇయర్స్గా నేను జర్నీ చేస్తున్నాను. అంటే కొన్ని సెషన్స్లో ఉంటున్నా, కొన్ని సెషన్లో ఉండట్లేను. ఏదేమైనా నేను మీ సెషన్స్లో ఉండబట్టే నేను మెంటల్గా అంటే సర్వైవ్ అవ్వగలుగుతున్నాను. మీ సెషన్స్ లేకపోతే మీ ఇబ్బంది పడేటోళ్ళం. ఎందుకంటే మీలాంటి ఒక మంచి గురువును మాకు ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ మేము షేర్ చేసుకుంటున్నామంటే ఏదో ఒక జన్మలో మేము ఏదో మంచి పుణ్యం చేసి ఉంటాం సార్. ఇక్కడ ఉన్న పీపుల్స్ అందరూ మేము బ్లెస్డ్ పీపుల్స్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడికి రాకంటే ముందు మాకు అందరికీ ఛాలెంజెస్ ఉన్నాయి, మనందరం సఫర్ అవుతున్న ఫీలింగ్తో వచ్చాము ఇక్కడికి. కాబట్టి ఇక్కడ మీ దగ్గరికి వచ్చినాక రియల్లీ మేము బ్లెస్డ్ పీపుల్స్ అనే ఫీలింగ్ మాకు ఉంది. Yes. మమ్మల్ని హీల్ చేసుకుంటున్నాం. కుటుంబంలో కూడా ఏదైనా ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు చాలా ఈజీగా మేము హీల్ చేసుకోగలుగుతున్నాం సార్. సూపర్. ఒకరోజు మా మేడంకు ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది పర్సనల్గా. ఆమెకు వచ్చినప్పుడు తను బాధపడుతుంది, నాకు ఈ మధ్య ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు నేను 2-3 డేస్ ఓపెన్ చేశాను. మళ్ళీ తనకు ఆ ఛాలెంజ్ కనపడలేదు, నాతోటి అనలేదు. మళ్ళీ 15 డేస్ తర్వాత నేను గుర్తు చేసిన, మీరు ఏదో ఛాలెంజ్ ఉన్నది అన్నారు కదా, ఏంటంటే ఏం లేదు బాగా అయింది కదా. అది ఓకే నాకు వర్కౌట్ అయింది అనేసి అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంది సార్ మీతో జర్నీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత Thank you, sir. నాలెడ్జ్ ఇస్తున్నాను. మోర్ పవర్ టు యూ సార్. నాగేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీ ద్వారా ఈ నాలెడ్జ్ని చాలామంది ప్రతి ఊరూరికి వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ప్రతి గ్రామంలో కూడా హోపనోపోనో అనే కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెల్ఫ్ లవ్ ఎంత ఇంపార్టెన్స్, మనని మనం హీల్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, అండ్ మనకు మనం ఆ ప్రేమ, ఆ సపోర్ట్ని ఇవ్వకపోతే ఎక్కడి నుంచి మనకు దొరకదు. సో ఆ ఛాలెంజెస్ని మనం చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. Thank you for healing yourself. Thank you for healing your family. More power to you. Okay, everyone, let's say this. More power to you, Nagesh Garu. More power to you. More More power power to to you, you, Sachita Nagesh Nagesh garu. garu. నాగేష్ గారు more power to you. More power to you, Thank you, Nagesh sir. garu. Thank More you. power to you. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూడండి, అంటే నాకు ఇంగ్లీష్ రాదు, నేను అర్థం చేసుకుంటానా, నాకు ఇంగ్లీష్ తెలీదు, నాకు అర్థమవుతుందా అనే డౌట్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా ఈ ప్రేయర్స్ అన్నీ కూడా మీకు ఇంగ్లీష్లో దొరుకుతున్నాయి, తెలుగులో దొరుకుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం మీరు ఒకసారి నేర్చుకున్న తర్వాత కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది మీకు, రైట్? లైఫ్ టైంలో ఉన్న వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ మీరు జాయిన్ అవుతూనే ఉంటారు. సో మళ్ళీ జాయిన్ అయిన కొద్ది ఏమవుతుందంటే ఆ కాన్సెప్ట్ అనేది ఇంకా మీకు క్లియర్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్ నేను చేయగలనని ఒక నమ్మకం పెరుగుతుంది, రైట్? హరిత గారు నమస్తే. కెన్ యూ అన్మ్యూట్ అమ్మా? చెప్పండి అమ్మా, అన్మ్యూట్ నమస్తే చేసుకొని సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. క్లాస్ ఈజ్ అవసరం సార్. అసలు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు నేను ఈ కోర్స్ జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలియదు, కానీ యూట్యూబ్ రోజు సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని, ఎవరెవరితో చూసేదాన్ని. బట్ మీ క్లాస్ వన్స్ చూసినాక మనీ లేకపోయినా ఎలాగైనా సార్ క్లాసెస్ జాయిన్ అయిపోవాలి అని మైండ్ లో పెట్టుకొని జాయిన్ అయిపోయాను సార్. థ్యాంక్ యూ. ఈరోజు చాలా హీల్ అయిపోయాను. సూపర్ సూపర్ అమ్మా. నా గోల్ కూడా దగ్గర అవుతుందని కొంచెం కాన్ఫిడెంట్ తో ఉంది సార్ ఈరోజు. డెఫినెట్ గా అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. దానిపైన అదే జస్ట్ ఆపర్చునిటీస్ ఈ రోజు వస్తున్నాయి అసలు. దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. డెఫినెట్ గా అండి, మీరు హీలింగ్ జరిగిన తర్వాత అది ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్మేషన్ మీకు కనబడుతుంది. ఓకే, మోర్ పవర్ టు యూ. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు అదర్ పర్సన్స్ ని హీల్ చేయమని చెప్పారు కదా,
అవునమ్మా. అంటే పేరెంట్స్ ని ఇక్కడ నుంచి డైలీ ప్రాక్టీస్ చేయాలా వాళ్ళను మైండ్ లో పెట్టుకొని? నేను చెప్తాను రేపు చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంత వరకు హీలింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుందని ఫస్ట్ ఒకటి గమనించాలి, ఓకేనా? ఎందుకంటే హీలింగ్ అనేది వేరే వేరే లేయర్లో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక మెడిసిన్ తీసుకుంటాం. సో ఆ డిసీజ్ ఉన్నన్ని రోజులు మనం మెడిసిన్ ఒక కోర్స్ లాగా కంటిన్యూ చేస్తాం, అవునా కదా? సో ఇది కూడా మీరు అంత టైం చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ చేసినా ఓకే, 10-15 మినిట్స్ ప్రతిరోజు ఎవ్రీడే. దానివల్ల కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ స్టార్ట్ అయిందా, అంతా హీల్ అవ్వడం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఓకే, మోర్ పవర్. ఎస్, కొంతమంది ఫిజికల్గా యూజ్ చేస్తున్నారు, నేను చూశాను. సో అందువల్ల అక్కడ కింద ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆప్షన్ని మీరు ప్రెస్ చేస్తే మీ హ్యాండ్ రేజ్ అవుతుంది, నాకు కనబడుతుంది. లేదంటే నాకు కనబడదు. ఎస్, ఇప్పుడు కనబడుతుందండి. లైట్ గారు జెడ్ లైన్ లైట్ అని ఉంది. చెప్పండి అమ్మా, మీ పేరు? సారీ అమ్మా, మీ వాయిస్ రావట్లేదు. మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్. చెప్పండి అమ్మా, హలో, ఇప్పుడు హ్యాపీ మనీ ఈవినింగ్ సార్. సార్ మంజులవాణి సార్, నేను మెదక్ డిస్టిక్ థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి ప్రోగ్రామ్కి వచ్చాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. గాట్ ఇట్. ఎస్, చెప్పండి అమ్మా. సార్ నేను తిరుపతికి వచ్చి నుంచి చాలా హీల్ అయినాను సార్. పొన్న చేశాను సార్. మీకు ఒకటి టాస్క్ నేను చెప్పాను సార్, మా మర్ది గారికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్ కోసం చెప్పాను కదా సార్. అవును, అది 2021 లో రాశాడు. 134 మెంబర్స్ లో 92 మెంబర్స్ కి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వలేదు సార్. నేను మొన్న నేను వచ్చిన తర్వాత హోపోనోపోనో గ్రాటిట్యూడ్ రాయడము చేయడం చెప్పాను. నిన్న 11th రోజు తనకి 6 మెంబర్స్ కి ఇచ్చారు సార్. 34 లో ఇతను నేమ్ వచ్చింది సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది సార్ మేము పీపీ సార్, మీకు సార్ చెప్పమన్నారు. తను కూడా ఉన్నారు సార్, అప్పుడు తిరుపతి వచ్చారు నర్సింహులు. నేను ప్రాక్టీస్ అంటే ఐఎమ్ సారీ ఫర్గివ్ ఇదే చెప్పాను సార్. మెయిన్ అంటే నేను వేరే క్లాసులు అటెండ్ అయినా కానీ ఇంత పర్ఫెక్ట్ గా తెలుసుకోలేకపోయాను సార్ ఫోనో గురించి, ఫర్గివ్నెస్ గురించి. ఇంకోటి ఏంటంటే చాలా సార్ నేను పేరెంట్స్ కు చాలా దూరంగా ఉన్నాను సార్. డాడీ మమ్మీని మధ్యలో వదిలేసి వేరే మ్యారేజ్ చేసుకుంటే తను ఫర్గివ్నెస్ చేయలేకపోయాను. అసలు మీరు చెప్పి నుంచి ప్రతి రోజు డైలీ చేశాను. బాగా ఎమోషన్ అనిపించింది సార్. సారీ చెప్పాలి డాడీకి, చాలా అనిపించింది సార్. ఇది మెయిన్ సార్, మాకు పెద్ద మిరాకిల్ సార్. ఇప్పుడు పీపీ రావడం అంటే అంత మందిలో 6 మెంబర్స్ కే ఇచ్చారు సార్, మళ్ళీ 34 లో కూడా. యూనివర్స్ కి అది చాలా సింపుల్. కానీ తెలియదు కదా సార్ మాకు, అసలు ఇక రాదనుకున్నాం కానీ సార్, వదిలేసుకున్నాం. 6 years అయిపోయింది కదా సార్ రాశి కూడా. 2021 అది 11th రోజు మన క్లాస్ జాయిన్ అయిన రోజు వచ్చింది. మిరాకల్స్ జరుగుతుంటాయి. మిరాకల్స్ కి మీరు ఇప్పుడు ఓపెన్ గా ఉన్నారు, అండ్ మీకు మీ లైఫ్ లో కూడా మనీ మిరాకల్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఐ రిమెంబర్ ఇంకో సార్ నా రిలేషన్ ప్రాబ్లం చాలా ఉంది సార్. బ్యూటిషియన్ సార్ నాది. నాకు అర్థమైంది, అదే ఇప్పుడు గుర్తొస్తుంది. బ్యూటీ క్లినిక్, బ్యూటీ రైట్, కరెక్ట్. అవును సార్. డెఫినెట్ గా అండి, కొంచెం మా సార్ వినట్లేదు, అది ప్రాబ్లం కొంచెం సార్. నేను మేడం తో షేర్ చేసుకున్నాను, పర్సనల్ గా గైడ్ చేస్తాను. సో డోంట్ వరీ. ఓకే సార్. మేడం తో చెప్పాను సార్. షూర్ మేడం మీకు చెప్తాను అన్నుండే సార్. డెఫినెట్ గా అంటే వి విల్ గైడ్ యూ. ఓకే ఓకే సార్. ఇంకోటి సార్, నాకు మిరాకిల్ అంటే బ్యాక్ పెయిన్ చాలా ఉండే సార్. బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది సార్ నాకు తిరుపతి నుండి నుండి. అసలు నేను 1 hour కాదు, 1/2 hour కూడా కూర్చోలేకపోతుంటాను సార్ నేను. నాకు సిజరియన్స్ అయింది సార్. చాలా పెయిన్ అంటే చాలా మరీను. అది అక్కడ మన తిరుపతి వచ్చి నుంచి డైలీ నైట్ కూర్చొని ప్రాక్టీస్, 1 hour మెడిటేషన్, మార్నింగ్ 3:30కి లేచి మెడిటేషన్. ఒప్పన సాంగ్ ఉన్నది కదా సార్, మీరు అది పెట్టుకొని వింటాను సార్ నేను. నాకు బ్యాక్ పెయిన్ మొత్తం తగ్గిపోయింది సార్. తగ్గిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి మంజులవాణి గారికి ఇంకా ఏదైనా బ్లాకేజ్ ఉంటే రిలీజ్ అవ్వడానికి విల్ సెండ్ అన్కండిషనల్ లవ్ టు హర్. అన్కండిషనల్ లవ్ మంజులవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ మంజులవాణి గారు. మోర్ పవర్టీ అండి. గ్రేట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు నేర్చుకున్నది చాలా పవర్ఫుల్ ప్రాసెస్. ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్, ప్రామిస్ ఫ్రమ్ యూ దట్ యూ విల్ ఆల్వేస్ use this knowledge. Okay, promise to yourself. Promise to your inner child. Thank you so much. Great.